కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం నేడు జరగనుంది. సోమవారం నుంచి ప్రారంభమైనటువంటి ఈ వేడుకలు 3 రోజుల పాటు జరుగుతాయి. సోమవారం ఉదయం గణపతి పూజతో కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోళ్లు నిర్వహించారు. వేడుకల్లో ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని 11:34 ముఖ నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తమున వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దేవాలయ ఈవో కె అంజనీదేవి తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 64 సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో ప్రతి 30 మీటర్లకు ఒక ఎమర్జెన్సీ ద్వారం ఏర్పాటు చేశారు. భక్తులకు మెడికల్ ఫెసిలిటీ కోసం 6 వైద్య శిబిరాలు కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఎల్లమ్మ తల్లి దేవాలయం నుంచి మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ మాధురి అందిస్తారు. మాధురి, గుడ్ మార్నింగ్. ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ చందు. గుడ్ మార్నింగ్. ప్రస్తుతం మనం చూస్తే బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్నాము. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు నగరంలోని ప్రధాన ఆలయాలు కావచ్చు, పోతురాజుల నృత్యాలు, అలాగే అమ్మవార్లకు బోనాల సమర్పణతో అటు నగరం అంతా చూస్తే ఒక సందడి వాతావరణం నెలకొంటుందని చెప్పుకోవచ్చు. గత ఆదివారం చూస్తే గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించడంతో ఈ బోనాల జాతర ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారు కావచ్చు, చార్మినార్ సింహవాహిని అమ్మవార్లకు కూడా బోనాల జాతర జరుపుతారు. అలాగే చూస్తే ఈ ఆషాఢ మాసంలో తొలి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లిని కళ్యాణ మహోత్సవాన్ని అయితే జరుపుతారు. 3 రోజుల పాటు కూడా అటు కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తే అమ్మవారి దర్శనానికి ఏ విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారో, భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో చూస్తే అమ్మవారి దర్శనానికి ఉన్నారు. మొత్తంగా చూస్తే విఐపి క్యూ లైన్ కావచ్చు, సాధారణ భక్తులకు కూడా ఒక క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అండ్ అనువనువునా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నారు. అండ్ మార్నింగ్ నుంచి కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి దర్శనానికి క్యూ లైన్ లో ఉన్న వైనాన్ని అయితే మనం చూస్తున్నాం. అటు 3 రోజుల పాటు కూడా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి కళ్యాణ మహోత్సవాలు అయితే జరుగుతాయి. ఇవాళ 9 గంటలకి క్రతువు అయితే స్టార్ట్ అయ్యి 11 గంటలకి మఖా నక్షత్రం సమయాన చూస్తే అమ్మవారికి లగ్గం అయితే జరిపిస్తారు. సో మొత్తానికి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా ఇలవేల్పుగా కూడా ఎంతో మంది భక్తులైతే నమ్ముతూ ఉంటారు. ఇక్కడ కొంతమంది భక్తులను చూస్తున్నాం మనం, క్యూ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు అమ్మవారి మహత్యం ఏంటి, ప్రాశస్త్యం ఏంటి, వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో, నమస్తే అండి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి అమ్మవారి ఆలయానికి? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? చాలా రోజుల నుంచి వస్తున్నారు. మీ పేరండి? లక్ష్మి. అమ్మవారి ప్రాశస్త్యం, చరిత్ర గురించి మీరు ఏం చెప్తారు? ఎక్కువ శాతం నాకేం తెలియదండి, మామూలుగా వచ్చి. ఓకే, కొంతమంది అయితే ఫస్ట్ టైం కూడా అమ్మవారి దర్శనానికి అయితే వస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఏ విధంగా క్యూ లైన్లలో వేసి ఉన్నారు. అండ్ బల్కంపేట అమ్మవారికి అయితే ఒక మహత్యం, ఒక ప్రాశస్త్యం ఉందనే చెప్పుకోవచ్చు. ఈవిడ 700 ఏళ్ల క్రితం స్వయంభూగా 10 అడుగుల లోతులో బావిలో కూడా ఆవిడ స్వయంభూగా వెలిశారు. అమ్మవారిని ఏదైతే కోరుకుంటే కోరికలు అయితే వెంటనే నెరవేరుతాయంటూ కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం, నమ్మకం అనే చెప్పుకోవచ్చు. ఆవిడ కళ్యాణం చూసినా, ఆవిడ ప్రసాదం మనం స్వీకరించినా కూడా అటు ఉన్న అనారోగ్యాలు కావచ్చు వెంటనే తొలగిపోతాయంటూ కూడా భక్తులైతే నమ్ముతూ ఉంటారు. మొత్తానికి మనం చూస్తున్నాం ఏ విధంగా క్యూ లైన్ లో భక్తులు ఉన్నారు. అండ్ లక్షల మంది కూడా ఈ 3 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షల మంది 3 రోజుల పాటు కూడా దర్శించుకునే వైనాన్ని అయితే చూస్తున్నాం. రైట్, ఓవర్ టు యు చందు. రైట్ మాధురి, థ్యాంక్ యూ.